అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, పునరుద్ధానుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ పునరుద్ధాన ఆదివారమున నీ యొక్క అద్వితీయ మహిమను, నీ పునరుద్ధాన విజయములో ఉన్న నీ యొక్క అభిషేక దీవెనను, నీ పునరుద్ధాన ప్రత్యక్షతలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్య స్థితిని మేము ధ్యానించుచూ ఉండగా ఆయన మీతో మాట్లాడిన మేలుని తెలియచేసిన నీవు నాతో మాతో మాట్లాడమని పునరుద్ధానుడిగా మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఇది యేసునాద సాధ్యము, ఇలను చాటుడి నిత్యము. ఇది యేసునాద సాధ్యం, ఇలను చాటుడి నిత్యము. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. త్రిత్వదేవుని మహిమ, ఆశీర్వాదము, కృపా సమృద్ధి నిరంతరం మనెల్లరకును తోడేయును గాక. మరణాత ఆయన పునరుద్ధాన దివ్య దీవెనలతో తండ్రి మిమ్మల్ని నింపివేయును గాక. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. క్రీస్తు లేచెను, క్రీస్తు లేచెను, క్రీస్తు లేచెను. మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన వాక్యములో మనము గమనించిన వారమైతే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనము, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ ప్రమాణములు అన్న దగ్గర ఒకటనేసి ఫుట్ నోట్స్ లో అర్థం ఇచ్చారు. ఏంటయ్యా అంటే రుజువులు. అపోస్తుల కార్యాన్ని రచించింది ఎవరు? అపోస్తుల కార్యం రాసింది ఎవరు? ప్రభునందు ప్రియమైన వారలారా, పై వచనంలో మనం చూస్తే, ఓ థియోఫిలా, థియోఫిలా అనే అధికారికి తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించి వాటన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి. అపోస్తుల కార్యాన్ని రచించింది ఎవరయ్యా అంటే వైద్యుడైన లూకా. థియోఫిలా అనే అధికారికి యేసు ప్రభు వారి యొక్క జీవన విధానము, ఆయన జన్మము మొదలుకొని ఆయన ఈ లోకములోనికి వచ్చినది ఆత్మచేత, ఆయన సేవ ఆరంభము, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు, లోకము ఆశ్చర్యపడిన బోధలు, ఆయన సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం తాను పొందిన శిలువ మరణము వరకు
తన మొదటి గ్రంథములో రాస్తే, రెండవ గ్రంథమైన ఈ అపోస్తుల కార్యములో దేవుని యొక్క పునరుత్థానము, ఆరోహణము, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట, తరువాత యేసు ప్రభు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తులు చేసిన గొప్ప కార్యములు, పరిశుద్ధాత్మతో నిండిన వారై సంఘము ఏర్పాటు చేయబడిన తరువాత శిష్యులైన వారు చేసిన కార్యాలు 12వ అధ్యాయము వరకు, 13వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకు పౌలు చేసిన కార్యాలు ఈ అపోస్తుల కార్యాల్లో మనకు కనబడతాయి. వేదాంత పండితులైన వారు ఈ యొక్క అపోస్తుల కార్యానికి అపోస్తుల కార్యాలు అని పేరు పెట్టాలా, లేక పరిశుద్ధాత్మ కార్యాలు అని పేరు పెట్టాలా అని ఒక గొప్ప తర్జన జరిగింది. ఎందుకంటే అపోస్తులైన వారు ఏ కార్యము చేసినా పరిశుద్ధాత్మ సహాయముతోనే చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ అపోస్తుల కార్యములు మొత్తము కూడా పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన కార్యాలు. సంతోషం. ఇది ఇంట్రడక్షన్. సంపూర్ణంగా వాక్యములోనికి వద్దాం. ప్రభు పునరుద్ధారుడయ్యాడు, మనందరికీ బాగా తెలుసు కదా. ప్రభు పునరుద్ధారుడు ఎందుకు అయ్యాడు అమ్మా? లేఖనములు నెరవేరునట్లు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ఈ లోకములోనికి వచ్చేటప్పుడంట తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమే కాని దానిని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించి మానవునిగా ఈ లోకములోనికి వచ్చాడు, పాపిని రక్షించడానికి. యేసు ప్రభు వారు చివరిగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితే, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ప్రతి ఒక్కదాన్ని నేను నెరవేర్చాను. చాలా చక్కని మాట, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని. ఎందుకంటే మన శుక్రవారం దినం మన బిడ్డలైన వారు మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నింటినీ తెలియజేశారు. ఆయన 6వ మాట మాట్లాడుతూ సమాప్తమైనది అన్నాడు. 7వ మాటలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రభు తండ్రి చేతికి ఆత్మ అప్పగించాడు. 3 గంటలకి ప్రభువు సిలువలో ప్రాణాన్ని పెట్టారు. దైవజనుడు రాస్తూ, మరణమైనా పోడు ధరణి వణికెను గోడి తెరచి నీగెను సోదారా ఊరు గిరులో బండలో బ్రాద లాయి సమాధులు తెరువబడినో సోదరా. 3 గంటలకు ప్రభు ప్రాణం పెట్టాడు కదా. యూదులైన వారికి దిన ప్రారంభము. అమ్మ, మనకి దిన ప్రారంభం ఎప్పుడు? ఉదయం 6 గంటలుగా. అర్ధరాత్రులు 12ంటికి కేక్ కోసి హ్యాపీ బర్త్డే టు యు పాట పాడుకుంటాం. మనకు దిన ప్రారంభం ఎప్పుడంటే మధ్యరాత్రి 12 గంటలు దాటిన మొదటి సెకండ్ ఏంటయ్యా అంటే మనకు దిన ప్రారంభము. యూదులైన వారికి మనకేమో ఉదయము సాయంకాలము ఒకరోజు అవ్వాలంటే, యూదులైన వారికి అస్తమయము ఉదయము. బైబిల్లో అనేక పర్యాలు మనకు కనబడే మాట. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. యేసు ప్రభు చెబుతూ
6 గంటల నుండి 9 గంటల వరకు ఇది మొదటి జాము. ఏ జాములో ప్రార్థన చేయమన్నారు? మీరు రేయి మొదటి జామున ప్రార్థన చేయండి. ఇది ప్రభు చెప్పిన మాట. అంటే ఎన్నింటి నుంచి? నువ్వేం తెల్లారుదాం 3ంటికి అనుకుంటావు, దేవుని దృష్టిలోనేమో సాయంకాలం 6 నుంచి 9. అప్పుడు నువ్వేం చేస్తా ఉంటావు? ఏం చేస్తా ఉంటాను అయ్య గారు, ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తా ఉంటాను. ఇంటి దగ్గర ఉంటే పిల్లలకు పెట్టాలి కాబట్టి అర్జెంటుగా అన్నం కూరలు వండుకుంటా ఉంటాను. ప్రార్థన మాత్రం ఎప్పుడు చేయను. దేవుడు చెప్పిన ప్రార్థనా సమయం అది రేయి మొదటి జాము. అంటే 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము. ఈ జాములు ఎప్పుడు విశ్రాంతి దినం ప్రారంభించబడుతుంది అంటే సాయంకాలం 6 గంటలకు విశ్రాంతి దినం ప్రారంభించబడుతుంది. మనందరికి బాగా తెలిసిందే. ఇప్పుడు శుక్రవారం అయిన దగ్గర నుంచి చెప్పుకుందాం. పునరుద్ధానము నీకు అర్థం కావాలి అంటే తండ్రి దగ్గరకు పునరుద్ధానుడైన దేవుడు తండ్రి దగ్గరికి ఆరోహణం అవ్వాలి. కానీ 40 దినములు భూమి మీద ఎందుకు ఉన్నాడో నీకు తెలియాలి అంటే ప్రభువు మరణమైన తరువాత 3 గంటల నుండి 6 గంటల మధ్య ఏం జరిగిందో నీకు తెలియాలి. మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే మీరు వధువు సంఘం. అమ్మా ఒకసారి టక 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 చెప్పండి. ప్రభు 3ంటికి చనిపోయాడు, తర్వాత ఏం జరిగింది నానా? ప్రభు అంట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని సిలువలో 7వ మాట మాట్లాడుతుంటే దైవజనులు దేవదాసయ్య గారు ఉన్నారు. సాతానుడంట ప్రాణము తండ్రి చేతికి అప్పగిస్తున్న ప్రభువు ఎదుటకు వచ్చి వికట అట్టహాసం చేశాడంట. చూసావా, నీవు 3.5 సంవత్సరాలు కష్టపడి 12 మంది శిష్యులను సంపాదిస్తే నీ శిష్యులందరినీ చెల్లాచెదురు చేశాను, 2 శిష్యులను నీకు లేకుండా చేశాను అన్నాడు. దైవజనులు అన్నారు, సిలువ శిష్యత్వమును ప్రారంభించింది అన్నారు. అమ్మా సిలువ దగ్గర ఎవరన్నా శిష్యులుగా మారారా? ఒక శిష్యుడు ఎవరయ్యా అంటే ఆయనను అప్పగించిన యూదా వెళ్ళిపోయాడు. 2వ శిష్యుడు ఎవరయ్యా అంటే పేతురు గారు. ఆయన ఎవరో నేను ఎరుగను. ఎన్నిసార్లు చెప్పాడు? 3 మారు పలికాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సాతానుడు వచ్చి అంటున్నాడంట, చూసావా నీ శిష్యులను ఎలా విడదీశానో, ఇక నీవు ప్రాణం విడిచిపెడుతున్నావు, ఇక భూమి మీద నీ ఊసే ఉండదన్నప్పుడు ప్రభు చెప్పారంట, నీవు నా శిష్యులను 2 తీసుకొని వెళితే 2 శిష్యులను నీకు చూపిస్తానావు అన్నారంట. ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనములో మనము గమనించిన వారమైతే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనములో మనం చూస్తే, యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించాజ్ఞాపించెను. ప్రభు 3ంటికి సిలువలో ప్రాణం పెట్టాడు. వెంటనే ఒక శిష్యుడు కనబడుతున్నాడు. ఎవరండి శిష్యుడు? అరిమత్తయ్య యోసేపు. ఎంత చక్కగా రాయబడిందో, యేసు శిష్యుడైనా. ఈయనొచ్చి పిలాతు అధికారి దగ్గరికి వెళ్ళయ్యా ప్రభు శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడిగారంట. తర్వాత ఏం జరిగింది?
మరి ఒక శిష్యుడు కనబడుతూ ఉన్నాడు. మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 42వ వచనము నుండి మనము గమనించిన వారమైతే, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం నుంచి చూద్దాం. 38. తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొనుటకు పిలాతు నొద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సిలువ తర్వాత ఏం జరిగిందంటే, 3ంటికే ప్రభు సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. తరువాత అరిమత్తయి యోసేపు ప్రభు యొక్క దేహాన్ని తీసుకున్నాడు. తరువాత నికోదేము ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు మొహమాటము లేని బోధకుడు అని నేను ఎరుగుదును. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే నేను ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి అంటే ఒకడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా కొత్తగా జన్మించగలడు అని దేవుని అడిగినప్పుడు, నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందవలని దేవుని చేత ఉపదేశము చేయబడిన నికోదేము 150 సేరుల అత్తరును తీసుకొని వచ్చాడు ఆయన దేహమునకు రాయడానికి. తర్వాత ఏం జరిగింది చూసారా? అంతా మనకు తెలిసినట్టే ఉంది. కానీ అందుకే చెప్పాను, పునరుద్ధానం అర్థం కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళను ఈరోజు. కేవలము పునరుద్ధాన దినమున ఏం జరిగిందో చెప్పడానికి 3ంటికి ప్రభు లేచాడు. తరువాత ప్రభు దేహాన్ని అరిమత్తయి యోసేపు తీసుకున్నాడు. నికోదేము బోళముతో కలిగిన అగరు 150 సేర్లు ప్రభు యొక్క దేహానికి పూశారు. దైవజనులు అన్నారు, ఎప్పుడైతే శిష్యులైన వారు దైవ సంకల్పన కొరకు కార్యనిర్వాహులయ్యారో, సాతానుడంట తన పథకాన్ని ప్రారంభించారన్నాడు. ఏం చేశారంటే, వెంటనే ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనము నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనము నుండి మనము చూసినట్లయితే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. ఎప్పుడైతే వీరు దేహాన్ని తీసుకున్నారో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమండి? ప్రభు యొక్క బోధను జాగ్రత్తగా హృదయములో ఉంచుకున్న వారు ఎవరు? శిష్యులా? ప్రభువును చూచి కన్నీరు కార్చిన యెరూషలేము కుమార్తెలా? శాస్త్రులు, పరిసయ్యులా? ఎవరండి? వాళ్ళంతా మంచోళ్ళు. ప్రభు చెప్పిన దాన్ని గుండెల్లో ఉంచుకున్నారండి. 3వ దినమున ప్రభు లెగుస్తాడన్న సంగతి శిష్యులు గుర్తులేదు. గుర్తుందా? లేదు. ప్రభు కొరకు రొమ్ము కొట్టుకుని ఏడ్చారంట. ప్రభు వాళ్ళు ఏడుపు చూడలేక, అమ్మ నా కోసం ఏడవమాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. వాళ్ళకి గుర్తులేదు. క్రీస్తు నెలవైన వారు మరిచిన సంగతిని
తమ హృదిలో ఉంచుకొనిన వారు ఎవరయ్యా అంటే శాస్త్రులు, పరిసయ్యులు. సంతోషం. తర్వాత ఏం జరిగిందంటే కంప్లైంట్ వీళ్ళే ఇచ్చారు, సొల్యూషన్ కూడా వీళ్ళే ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం తర్వాత ఏం జరిగింది అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం, 64 చూద్దాం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పింది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారి వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. ఎన్ని రాయబడ్డాయండి? ప్రపంచంలో ఏ సమాధికి లేని భద్రత. 3ంటికి ప్రభు చనిపోయాడు. అరిమత్తయి యోసేపు వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నాడు. నికోదేము వచ్చి బోళముతో కలిపినటువంటి అగురం తెచ్చాడు 150 సేరులు. యూదుల యొక్క భూస్థాపన క్రమము చొప్పున, ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. 6 నెలలుంటేనే వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఐగుప్తు ఆచారాన్ని తెచ్చేసుకున్నారు. చనిపోయినప్పుడు ఐగుప్తుని ఏ రీతిగా అయితే తల నుండి కాళ్ళ దాకా నార వస్త్రము చేత చుడతారో, ర్యాపింగ్ చేస్తారో, ఆ పద్ధతిని వీళ్ళు తెచ్చుకున్నారు. ప్రభువుని నార వస్త్రం చేత చుట్టారు. సమాధిలో పెట్టాలనుకునేటప్పటికి శాస్త్రులు, పరిచయలైన వారు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే సమాధికి కావలి వారిని ఇచ్చారు. సమాధిని పెద్ద రాయి బోర్లిచ్చారు. మన భాషలో చెప్పుకోవాలంటే గొలుసులతో కట్టేసి పెద్ద తాళం వేసి ఒక శీల ఇచ్చారు, రాజముద్ర. ఎవరు దీనిని తెరవడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దైవజనుడు రాస్తూ, ఏమాయనో అపవాది యత్నాలు, ఏమాయనో వరుసా ప్రయత్నాలు, ఏమాయనో రాతి కోడలు 4 ప్రకాల దుండగను మోటాగా బండాయు మోటాయు వేయగను దూతావ చీరాయి బొరించిన పోడు. మా తండ్రి క్రీస్తు సమాధియావత్తును, మా తండ్రి క్రీస్తు సమాధియావత్తును. ఏమాయనో అపవాది యత్నాలు, ఏమాయనో వరుసా ప్రయత్నాలు, ఏమాయనో. చూడగలం. తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే విశ్రాంతి జరిగిందనా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తర్వాత ఏం జరిగిందంటే స్త్రీలైన వారంట ప్రభువును ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనము. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండిరి. మరునాడు అనగా చదువున్నానా? చాలండి. తర్వాత ఏం జరిగిందంటే ప్రభువును ఎక్కడ పెట్టారో స్త్రీలైన వారందరూ చూసుకున్నారు. ఎందుకయ్యా అంటే
తరువాతి దినము విశ్రాంతి దినం. అంటే 6 దాటితే ఇంకేం చేయకూడదు. 6 నుంచి విశ్రాంతి దిన ప్రారంభం. సైలెంట్ అయిపోయారు. తరువాత ఏం జరిగిందయ్యా అంటే మార్కు సువార్త 28వ అధ్యాయం. మార్కు సువార్త 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రారంభ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. ప్రభునందు ప్రియమైన వారులారా, తరువాత ఏం జరిగిందయ్యా అంటే ప్రభు యొక్క పునరుత్థానం. బలమగు మరణ ద్వార బంధములు బాచకపోయెను. బలమగు మరణ ద్వార బంధములు బాచకపోయెను. వెలుతురు లేని సమాధి గొమ్మ, వెలుతురు లేని సమాధి గొమ్మ ములని నాపకపోయెను. గెలువవాయెను కావలియో మోద్రయో. గెలువవాయెను కావలియో మోద్రయో. విజయం 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 విజయం. తర్వాత ఏం జరిగిందంటే యేసు ప్రభు మరణపు ముందును విరిచి పునరుత్థానుడై ప్రభువుని ఇచ్చాడు. ఏమండి, దేవదూత ఎప్పుడు వచ్చింది? అసలు ప్రభువు పునరుద్ధారుడైనప్పుడు ఏం జరిగింది? బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తే, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి యొద్దకు వచ్చి చూడవచ్చిది. ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండి ఉండెను. అప్పుడు మహాభూకంపము కలిగిన. దూత వచ్చినప్పుడు సమాధి రాయి దొర్లించినప్పుడు ప్రభువు లేచాడా? ముందే లేచాడా? అమ్మా, ముందే లేచాడు. ముందే లేస్తే దేవదూత వచ్చి సమాధి రాయిని ఎందుకు బొర్లించింది? ప్రభు బయటికి రావాలంటే సమాధి రాయి దూత వచ్చి బొర్లించాలా? మరి ఎందుకు అమ్మా? వారందరి హృదయములో ఉన్న ఒక భయము, ఆ రాయి ఎంతో పెద్దది. దైవజనులు పునరుత్థాన రాళ్ళు అని ఒక ప్రసంగం చెప్పారు. దేవుని చిత్తం అయితే ఈ 40 దినాల్లో ఇట్లాంటి ప్రసంగాలన్నీ చెప్పుకుందాం. ఆ రాయి ఎంతో పెద్దది. పునరుద్ధాన ఆదివారములో దేవుని సముఖంలోనికి వచ్చిన వారు నారా, నీ జీవితంలో కూడా అపజయం అనే రాయి, శోధన, శ్రమ, దుఃఖము, వ్యాధి, బాధలు నిన్ను ఓడించిన నిఖిల శ్రమలు నీవు ఓడించలేని స్థితులు కనబడుతున్నవేమో. ఆ రోజు వారి దృష్టికి ఆ రాయి ఎంతో పెద్దది. ఈ రోజు నీ దృష్టికి నీ అంతరంగంలో ఉన్న రాయి పెద్దదేమో. పునరుత్థానము ఎందుకు విజయ దినమో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ జీవితములో పెద్దదైన రాయిని ఆయన తొలగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవదూత వచ్చి రాయి మీద కూర్చుంది. ఏమండి, పునరుద్ధాన మొదటి సాక్షులు ఎవరు? ఇక్కడ మనం చూస్తే ఎవరెవరు వచ్చారంటండి? తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి. మొదటి సాక్షులు ఎవరు అమ్మా? పునరుద్ధాన మొదటి సాక్షులు మగ్దలేని మరియా. మరి వేరొక మరి ఎవరు?
ఇక్కడ ఇద్దరు పేర్లు రాశారుగా, మగ్దలేని మరియయు వేరొక మరియయు. వీళ్ళిద్దరు ఒకేసారి వచ్చారా, వేరు వేరుగా వచ్చారా? ఒకేసారి వచ్చారు. ఒక మాటను చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము ప్రారంభ వచనము. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెందల కాడ సమాధి ఎద్దకు వచ్చి, ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తే మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి ఎద్దకు వచ్చుతున్నప్పుడు అంట తెల్లవారుచుండగా. ఇది ఎప్పుడండి? తెల్లవారుతున్నప్పుడు ఇద్దరు కనపడ్డారు. తెల్లవారక ముందు మొట్టమొదట వచ్చింది ఎవరయ్యా అంటే మగ్దలేని మరియా. యోహాను సువార్త కూడా రాస్తూ 3 రిఫరెన్స్లు ఇచ్చాడు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉండదని, తర్వాత పెందలకడ, 3 మాటలు చెప్పాడు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే పెందలకాడ వచ్చింది మగ్దలేని మరియా. దేనికి వచ్చింది మగ్దలేని మరియా? అమ్మా, సమాధిని చూడటానికా, తొడవటానికా? సుగంధ ద్రవ్యాలు పూయటానికి. అందుకే వచ్చిందా? మరి అందుకు వస్తే మగ్దలేని మరియా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చినట్టు ఎక్కడన్నా మీ బైబిల్లో ఉందా? స్త్రీలైన వారు మాత్రం సుగంధ ద్రవ్యాలు పూయటానికి వచ్చారని ఉంది, కానీ మగ్దలేని మరియా సుగంధ ద్రవ్యాలు పూయటానికి వచ్చినట్లేదు. సుగంధ ద్రవ్యాలు పూయాలంటే పెందల కాడ ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు రావాలా? వీళ్ళేమో చక్కగా తెల్లారినప్పుడు వచ్చారు. ఆ బ్యాటరీ లైట్ వేసుకుని అర్ధరాత్రులు రావడం ఎందుకు? బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. ఆదివారమున పెందల కాడ అంటే వీరందరికంటే ముందు, ఇంకను చీకటిగానే ఉన్నప్పుడు మగ్దలేని మరియ వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇందాక మీరు చెప్పారు పునరుద్ధాన సాక్షులు ఎవరంటే మగ్దలేని మరియ అని. కాదండి. పునరుద్ధాన మొదటి సాక్షులు ఎవరు అంటే, ఒక్క మాటను మనం చూద్దాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనము. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా లంచమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతనిని సమ్మతిపరిచి, చదువు తల్లి, అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి, మత్తయి గారు రాస్తున్నారయ్యా, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, కానీ పునరుద్ధాన వార్త కంటే లంచము తీసుకొని పెద్దలైన వారు సైనికుల చేత చెప్పించిన వార్త యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉంది. ఈ మత్తయి సువార్త రాసేటప్పటికి ఏది ప్రసిద్ధిగాంచిందయ్యా అంటే అబద్ధమే. లోకంలో ఓ చక్కని సామెత ఉంది, నిజం గుమ్మం దాటేలే పట్ట అబద్ధం అంతా ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇంకా నిజం గుమ్మం కూడా దాట్లా, అబద్ధం మాత్రం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుంది. యేసు ప్రభు మరణమును గెలిచి పునరుద్ధారుడయ్యాడనే నిజం. అబద్ధం ఏంటయ్యా అంటే ఆయన శిష్యులాయనను
ఎత్తుకొని వెళ్ళారన్నది అబద్ధం. ఏం ప్రచారమైందయ్యా అంటే ప్రభువుని ఆయన శిష్యులు ఎత్తుకొని వెళ్ళారన్నది ప్రచారమైంది. ఇప్పుడు చూద్దాం, యోహాను సువార్తలో చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనము. కనుక చూడండి, పరిగెత్తుకొని వెళ్ళాలి సుగంధ ద్రవ్యాలు రాయాలంటే. గనుక ఆమె పరిగెత్తుకొని, నాన్న మొదటి వచ్చిన చదువుతండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకొల సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడి ఉండుట చూచింది. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడైన యోహాను యొద్దకును వచ్చి, ఏమండి డైరెక్ట్ ఏమో స్టేట్మెంట్ ఏం చెప్పింది? పొద్దున్నే పెందల కాడ పరిగెత్తుకొని వచ్చింది. ఎంత ప్రేమ అనుకున్నాం. సరే సుగంధ ద్రవ్యాలు తెచ్చింది అంటే అది చాలా. ఎందుకు వచ్చిందంటే నిజంగా ప్రభు సమాధిలో ఉన్నారా, ఎవరైనా ఎత్తుకుపోయారని చూద్దాం వచ్చింది. ఇది యాంగ్జైటీ. వచ్చేటప్పటికి తాను అనుకున్నదే నిజమైంది. సమాధి రాయి దొర్లింపబడింది. గొలుసులేసి కట్టేస్తే కావలి ముద్ర ఏది లేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట మేడగదికి. వెళ్ళి పేతురు యోహానుతో చెప్పింది, ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు. మరలా మనం వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శిలువ శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎందుకండి ప్రభు తన్ను తాను సజీవుడిగా కనపరుచుకోవాల్సి వచ్చింది. అయ్యా, నేను మరణములో మంటిగా మిగిలిపోయాను. నేను మరణమును జయించాను, మరణపు ముందును విరిచాను. నేను సజీవుడనని పునరుత్థానుడైన దేవుడంట 40 దినములు లోకమునకు తన్ను తాను కనపరుచుకోవాల్సి వచ్చింది. రుజువులు చూపించాల్సి వచ్చింది. ఎన్ని రుజువులు! ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా క్లుప్తంగా చెప్పి ముగింపు చేస్తాను. ఆదివారం దగ్గరికి వచ్చే పునరుత్థాన దినం. ఈ రోజు ఏం జరిగిందో కేవలం ఈ రోజే. మరలా నేను ఆశీర్వాదం దగ్గర ఎక్కడికి ఈ రోజు ఏం జరిగిందో చెప్పి ముగింపు చేస్తా. మరియ సమాధి దగ్గరికి వచ్చింది. సమాధిలో చూసింది. సమాధి తెరవబడి ఉంది. పరిగెత్తుకుంటూ మేడగదికి వెళ్ళింది. పేతురు యోహాను చెప్పింది. పాపం పరిగెత్తుకొని వచ్చింది స్త్రీ మళ్ళీ ఫాస్ట్ గా పరిగెత్తలేకపోయింది. పేతురు గారు నాలాగా ముసలోడు, ఆయన పరిగెత్తలేకపోయాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ సారథి లాంటి యోహాను ఉన్నాడు. ఆయన ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సమాధి. ఇప్పుడు చదవండి నాన్న, యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం. 3వ వచనం చూద్దాం. కాబట్టి పేతురును ఆ శిష్యుడు అంటే యోహాను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారు ఇద్దరును కూడి పరిగెత్తుచుండగా యోహాను వారు పేతురు కంటే ముందుగా పరిగెత్తి ముందుగా సమాధి దగ్గరకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని. చాలండి, ఏమండి, ముగ్గురు వస్తున్నారు. ఆమె వచ్చింది చెప్పింది. ముగ్గురు వస్తున్నారు. యోహాను గారు ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సమాధి. వచ్చి వంగి సమాధిలో చూశాడు, కానీ లోపలికి మాత్రం వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు?
వచ్చాడు, వచ్చిందే సమాధిలోకి వెళ్తాను కదా. మరియమ్మ చెప్పింది ఆయన ఎవరు ఎత్తుకుపోయారని. అది కన్ఫర్మ్ చేసుకుంటాడు, పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళిద్దరికంటే ఇంకా స్పీడ్ పరిగెత్తాడు. సమాధి దగ్గరికి వచ్చి వంగి చూశాడు, కానీ లోపలికి వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు? ఒక్కడే సమాధిలోకి వెళ్ళడానికి భయమా కాదా? మరి ఎందుకు వెళ్ళలేదు? ఏమీ లేదు. పేతురు గారి కంట యాపకాయంత ఎర్రి, అయ్యగారు కొన్నంత కోపం ఉందంట. ఈయన కనుక లోపలికి వెళ్ళాడు అనుకో, వచ్చిన నువ్వేదో చేసావు, ఎందుకు వచ్చిన బాధలే అని బయట ఆగిపోయాడు. దైవజనులు అన్నారు, ప్రభు పునరుత్థానుడయ్యాడు అని మొదట విశ్వసించిన వాడు యోహాను. సమాధి ఎద్దకు రాగానే వంగి సమాధిలోకి చూడగానే, ఇదిగో నా యొక్క దేవుడు సజీవుడు, మరణమును గెలిచిన పునరుత్థానుడని యోహానుకు అర్థమైందంట. తరువాత పేతురు వచ్చాడు. ఇప్పుడు చూద్దాం తల్లి. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా వేరొక చోట చుట్టు పెండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు, చూడండి వెరీ క్లియర్, మొదటి సమాధి దగ్గరకు వచ్చింది ఎవరు? యోహాను. మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏమని నమ్మాడంటే, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనములు వారింకను గ్రహింపనైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి మొట్టమొదట నమ్మింది ఎవరంటే యోహాను. దైవజనులు అన్నారు, యోహాను లోపలికి రాగానే ప్రభు పునరుత్థానుడయ్యారని సంపూర్ణంగా నమ్మాడంట. పేతురుకు మాత్రం 50-50లో ఉన్నాడు. పునరుద్ధారుడయ్యాడా? ఎవరైనా ఎత్తుకెళ్ళారా? యోహానుకు అర్థమైందంట, ప్రభు పునరుత్థానము అడావుడిగా జరిగింది కాదు ఇది. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకెళ్ళారనుకో, నార వస్త్రాన్ని మొత్తం తీయాలంటే మళ్ళా ఇలా ర్యాపింగ్ చేయాలి, తీసి ఒక చోట పెట్టి తలకున్న రుమాల్ని ర్యాపింగ్ చేసి చుట్టి ఒక చోట పెడతారా? అంటే ప్రభు పునరుద్ధానం అడావుడిగా జరగలేదు, చాలా నింపాదిగా జరిగిందని యోహానుకు అర్థమైంది. పేతురు గారికి ఏమో భయం. ప్రభు పునరుద్ధానుడయ్యాడా? ఎవరైనా ఎత్తుకుపోయారా? సంతోషం, ముగ్గురు బయటకు వచ్చారు. తర్వాత వచ్చింది తల్లి. చాలండి, సమాధిలో నుంచి ముగ్గురు బయటకు వచ్చారు. బయటికి రాగానే ఇంకా తెల్లారలేదుగా, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉండగానే పెందల కాడ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, వీళ్ళ తెచ్చింది. ప్రభు సమాధిలో లేడు, మరి మాత్రం ఏడుస్తానే ఉంది. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఎందుకని? వీళ్ళు ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలా? ఏమండి ఎందుకు వెళ్ళిపోయారు? వచ్చిందే ప్రభు కోసం కదా. వచ్చిన వారు ప్రభువును చూడకుండా ఎందుకు వెళ్ళారు? దైవజనులు అన్నారు, పునరుత్థానములో శిష్యులైన వారిలో ఉన్న భయము పునరుత్థాన మహిమ ఎదుట నిలబడనీయకుండా చేసిందంట. వారిలో ఉన్న భయము. పేతురు గారి భయం ఏంటయ్యా అంటే, ఆ రానువారు నువ్వు ఆయన శిష్యులలో ఒకరు రాదా అంటే పేతురు గారు ఏమన్నాడు? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు పొంకిన పేతురు రానువారు వచ్చేటప్పటికి సమాధి దగ్గర ఉంటేను మొన్న తెలియదన్నావు, ఇప్పుడు ఇక్కడున్నావు, ఆయన ఇక్కడ లేడు, దానికి కారణం నీవై ఉంటావని ఎక్కడ ఎత్తుకుపోతారో అన్న భయం పేతుడు.
సిలువ దగ్గర ఉంది ఎవడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తల్లిని అప్పగించాడు యోహానుకి. ఇప్పుడు అక్కడ ఉంటే రాను వారు ఎక్కడ ఇతన్ని తీసుకొని వెళతారో అన్న భయం యోహానుది. వీరిలో ఉన్న భయం అంట పునరుద్ధాన మహిమ ఎదుట నిలవనీయకుండా చేసింది. దైవజనులు అంటారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటే బైబిలు నాదన. చాలండి, వీరు భయపడి వెళ్ళిపోయారు. మరియ మాత్రం ఏడుస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే చాలా చక్కగా రాశాడండి యోహాను సువార్తికుడు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును. చాలండి. ఏమండి, ఈ దేవదూతలు ఎప్పుడున్నారు? ఆ దేవదూతలు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారా? ప్రభు పునరుద్ధానుడు అవ్వగానే దేవదూతలు వచ్చారని చెప్పుకున్నాం కదా. మరియమ్మ మొట్టమొదటి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు ఉన్నారా లేరా? పెందల కడ ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వచ్చింది మరియ. ఆ సమాధి యొక్క రాయిని పొదిలించితే దేవదూతని బైబిల్లో రాయబడింది. అంటే దేవదూత ఉన్నప్పుడు ఉంది. పేతురు యోహాను తీసుకొని వచ్చింది, అప్పుడు దేవదూత ఉందా? ఉందా లేదా? ఉంది. మరి వారు కనపడిందా? మరి వారికి అప్పుడు కనబడింది దేవదూత, ఇప్పుడు ఎందుకు కనపడింది? అప్పుడు అదే మరియా, ఇప్పుడు అదే మరియా. శిష్యులైన వారు వచ్చారు, ఇప్పుడు వరకు కనబడింది దేవదూత, ఇప్పుడు కనబడింది. ఒకరు కాదు, తల వైపున ఒకరు, పాదాల దగ్గర ఒకరు కనపడ్డారు. ఎందుకు? మరియా, దైవజనులు అన్నారు, మరియ ఎందుకు పరలోక పరిశుద్ధులను చూడగలిగింది అంటే మరియ కన్ను పెట్టి చూచింది కాబట్టి అన్నారు. ఎలా చూసిందంట? కనిపెట్టి చూసింది. కనిపెట్టి చూచుట అంటే దైవజనులు అన్నారు, కనిపెట్టుట అనగా కన్ను పెట్టి చూచుట. ఇంట్లో నీ కూతుర్ని పిలిచి అది ఆ వంటగది తీసుకొని రా అన్నావు, ఏదో వస్తువు. ఆ పిల్ల సెల్ ఫోన్ కిక్ అంటే అమ్మ ఇక్కడే లేదండి. తల్లి ఏమంటది? కళ్ళు పెట్టి చూడు, ఆడే ఉంటుంది. అంటే ఇంత కళ్ళు పెట్టి చూడలేదా? అంటే నీ ఏకాగ్రత దేని మీద ఉంచాలి? నువ్వు దేని కొరకైతే వెళ్ళావో దాని మీద ఉంచాలి. మరియా ఏకాగ్రత దేని మీదకి వచ్చిందో తెలుసా? వారి ఏకాగ్రత రాను వారి మీద, వారు పొందే శిక్ష మీద, భయం మీద ఉంటే, మరియ యొక్క ఏకాగ్రత అంట యేసు మీద మాత్రమే ఉందంట. యేసును చూడకుండా తాను వెళ్ళకూడదనే తీర్మానంతో ఏడుస్తూ ఉంది. సమాధిలోనికి తొంగి వంగి చూస్తూనే ఉంది. ఎన్నిసార్లు చూసిందో. వెంటనే దేవదూతలు కనబడ్డారు. కనబట్టమే కాదండి, దేవదూతలైన వారు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? చదువు తల్లి. ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, నా ప్రభువుని ఎవరో. ఏమండి, ఆగుదాం. ప్రభు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన ప్రభు అక్కడే ఉన్నాడా? ఎక్కడికన్నా వెళ్ళాడా? అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడా? ఉన్నాడా లేడా?
దేవదూతలు అన్నారు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేని ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఒక మాట చూద్దామా? ప్రభు పునరుద్ధానుడైన వెంటనే ఆయన చేసిన మొదటి పని ఏంటయ్యా అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. ఒక్క నిమిషం తల్లి. 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి. చాలండి, యేసుప్రభు అక్కడ లేడు. దేవదూతలు చెప్పింది ఇదే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. లేని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే లేచిన ప్రభు గలిలయకు వెళ్ళాడు. ఉంటే దేవదూతలకు ఆయనే కనపడేవాడుగా, పాపం ఏడుతుంటే కనపడ్డు, ఆయన కనపడేవాడు. ఆయన ఇక్కడ లేడు, గలిలయకి వెళ్ళాడు. దేవదూత అడిగింది, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? మరి ఏం చెప్పింది? నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు. ఎన్నోసారి మొట్టమొదటి ఎవరు చెప్పింది? శిష్యుల దగ్గరికి వెళ్ళింది. ఏమంది? ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అంది. ఇప్పుడు దేవదూత అడిగింది. దేవదూత ఏం చెప్పింది? నా ప్రభువు ఎవరు ఎత్తుకుపోయారంది. తరువాత వెనక ఏదో అలసడి, ఎవరో ఒక మనిషి వచ్చినట్టు ఏమో ఏడుతానే ఉంది, సమాధిలో చూస్తుంది, దేవదూత కనపడుతుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అని అడుగుతుంది. ఒక మనిషి అలికిడి ఏర్పడితే ఆమె అనుకుందంట తోటమాలి అనుకుందంట. వచ్చిన ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చదువుతాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేడు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? యేసు ప్రభు 2 ప్రశ్నలు వేశాడు. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈరోజు పునరుద్ధానములో ఇదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి. దేన్ని వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? భూలోక సంబంధమైన వాటినా, పరలోక సంబంధం? దైవజనులు అన్నారు, భూలోక సంబంధమైన వాటి వెనుకాల వెతుకుతూ పరిగెత్తే వారికంట నిత్యము కన్నీరే మిగులుతుందండి. దీన్నే దైవజనులు రాస్తూ, నన్ను అందరూ అన్ని విడచిన ఎన్నడను విడువనట్టి యేసే కావలే. ఏమి కావలే? నాకేమి కావలే? యేసులోనే అన్ని ఉన్నో ఇమిడి. యేసులో అన్ని ఉన్నాయి. యేసు వైపు చూడకుండా లోకము వైపు చూస్తే నీ కన్నులలో కన్నీరే ఉంటుంది. ప్రభు ఇదే అడిగాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? చదువుతాను అని ఆమె అడుగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా. చాలండి. ఎందుకయ్యా ప్రభు పునరుద్ధానుడై ఆరోహణం అవ్వలేదు అంటే, దేవదాసయ్య గారు ఒక ప్రసంగం చేశారు. పునరుద్ధాన గాయములు. ఏమండి? యేసు ప్రభువు శిలువలో ఎన్ని గాయాలయ్యాయి? పంచగాయములు కదా. పంచగాయములు నేనించి తలంచిన 5 గాయాలు. మరి పునరుద్ధానంలో ఎన్ని గాయాలయ్యాయి? పునరుద్ధానంలో ప్రభు గాయాలయ్యాయా? అయ్యారు ప్రసంగం ఇది. పునరుద్ధాన గాయములు. పునరుద్ధానములు అంట
ప్రభువుకు 3 గాయాలయ్యాయి అన్నారు దైవజనులు. ఒకటి శిష్యుల వలన గాయము, రెండవది తన్ను ప్రేమించిన వారి వలన గాయము, మూడవది శత్రువుల వలన గాయము అన్నారు. ఎందుకు ప్రభు పునరుద్ధానుడై ఆరోహణం అవ్వలేదు, తండ్రి సింహాసనం ఎందుకు వెళ్ళలేదు అంటే, ఒకటి శిష్యుల వలన గాయము, రెండు తాను ప్రేమించిన వారి వలన గాయము, మూడు శత్రువుల వలన గాయం. అందుకే 40 దినాలు భూమి మీద ఉండవలసి వచ్చింది. శిష్యుల వలన గాయం ఏంటంటే, దైవజనులు అన్నారు ప్రభు జీవితంలో అత్యధికమైన ఆనందకర దినం ఏంటంటే మంచి శుక్రవారం దినం. అత్యంత ఆనందకరమైన దినం అంట. ప్రభు జీవితంలో బహు దుఃఖ దినం ఏమైనా ఉందా అంటే పునరుద్ధాన దినం. ప్రభు జీవితంలోనే బహు దుఃఖ దినం అంట. 3.5 సంవత్సరాలు ఆయన సేవ, ఆయన అద్భుతాలు, ఆయన స్వస్థతలు, ఆయన చేసిన మహోపకారాలు, బోధలు అన్నీ మర్చిపోయారు. మరీ దగ్గరకు వచ్చి ప్రభువు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నా, ఎవరిని వెతుకుతున్నా? ఏం చెప్పిందానా? చదువుతండి. ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా చాలండి. మరలా ఆయన తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాతో చెప్పు, నేను ఎత్తుకుపోతా. చాలా మంది బాధలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో తెలియదంట. సాధారణ పానీలే బాధలో ఉంది, ఏదో బాగుతుంది పట్టించుకోమాకంటారు. మరీ కూడా ఇంతే. సాధారణంగా నిద్రపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు చాలా బరువు ఉంటారు. నిద్రపోయే పిల్లలు లేపలేము సుమా, చనిపోయిన వాళ్ళు లేపాలన్నా 4 కావాలా. సరే తోటమాలి అనుకుందాం, ప్రభువుని ఎక్కడ పెట్టాడో తెలుసు, దేవుడు ఆయన తెలుసు అనుకుందాం. ఈమె ఆయన ఎత్తుకొని వెళ్ళి ఏం చేస్తుంది? నీవు ఆయనను మోసుకొని ఎడలా ఎక్కడ ఉంచునో నాకు చెప్పు, నేను చేస్తాను, నేను మోసుకొని పోతా. ఎక్కడికి పోతా? బాధలో ఉందంట. వెంటనే ప్రభువు, చదువుతల్లి, యేసు ఆమెను చూచి, ఎవరు పిలిచాడండి? ఎవరిని ఎలా పిలిచుంటాడు? ఆమె ఏడుస్తుంటే ప్రభు ఆగలేకపోయాడు, దాగలేకపోయాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని పిలిచాడు? మరియా. ఇలా పిలిచుంటాడా? మరియా అని ఉంటాడా? యేసు ప్రభు కడుపులో మండిపోయింది. గలిలయ వెళ్ళే దేవుడంట పొద్దుమోకులో ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారంటే మార్గ మధ్యలో నుంచి వెనక్కి తిరిగి వచ్చారన్న ఈ మరి కోసం. తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారు? సైనికులు ఆయన చేసిన వాళ్ళు, సైనికులు లక్షలు తీసుకుని వాళ్ళు చేసిన ప్రచారం ఎంతో, కానీ మరియమ్మ చేసిన ప్రచారం మామూలు లేదు సుమా. ఆ ప్రచారం అడ్డుకొనడానికి గలిలయ వెళ్తున్న దేవుడు వెనక్కి తిరిగి వచ్చాడంట. వచ్చి మరియను గద్దిస్తున్నాడు. వెంటనే రబ్బూని, బోధకుడా అని ఆయన పాదములు పట్టుకోకపోతే ప్రభు అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నన్ను తాకొద్దు. సంతోషం, 3 నిమిషాల్లో ముగింపు చేస్తా. మొదటి దైవ ప్రత్యక్షత మరియ కలిగి. రెండో ప్రత్యక్షత ఎవరు కలిగింది? పునరుత్థాన దినం, ఈ రోజే. ప్రభువును మొట్టమొదటిగా ఎవరు చూశారు? మరియమ్మ చూసింది. రెండోదిగా కొందరు స్త్రీలైన వారు చూశారు. ఒక మాట చూసి ఒక్కొక్క మాటలు చూసి ముందుకు వెళదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం తల్లి, 28వ అధ్యాయము 8వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఏమండి ఆయన ఏమంటే మరియమ్మనేమో పట్టుకొని ఇలా, వీళ్ళని ఏం చేశాడు? పట్టుకొని ఇచ్చాడు. ఎందుకు?
పాపం ఆమె పొద్దున్నే వచ్చి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి దేవదూతను చూసి నా ప్రభుని తుప్పేరు కంఠ శోకంతో ఏడితేనేమో ప్రభుని బోధకడాన్ని పట్టుకోమాక తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు. వీళ్ళు వస్తేనేమో వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ రాశాడు తెల్లవారు చుండగా, తెల్లారిపోతుంది ఆల్రెడీ, అప్పుడు వచ్చారు. వీళ్ళని ఏం చేశాడు? పట్టుకొని ఇచ్చాడు. ఎందుకు? మరియం చేసిన పాపం ఏంది, వీళ్ళు చేసిన పుణ్యం ఏంది? అయ్యా ఏమీ లేదండి. మగ్దలేని మరియకు ప్రత్యక్షత అనుగ్రహించిన తరువాత మొదటి ఆరోహణము జరిగింది. ప్రభు తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి సెలవు తీసుకొని 40 దినములు ఈ భూమి మీద సంచరించి అనేక ప్రమాణములు మరల బోధలను బోధించడానికి లోకములను సంపాదించగలిగిన ప్రభావ మహిమతో నింపడానికి ఒక అనుమతి తీసుకొని వచ్చాడు. మొదటి ఆరోహణం జరిగింది అన్నారు దైవచనులు. అప్పుడు స్త్రీలైన వారు వచ్చారు, వారు పట్టుకున్నారు. ఏమంటే మొదటి ఛాన్సు స్త్రీలకు వెళ్ళిపోయింది, రెండో ఛాన్సు స్త్రీలకి, మూడోసారి ప్రభువుని చూచింది ఎవరు? ఆదివారం సుమా బయటికి వెళ్తలా, ఈ రోజే మూడోసారి ప్రభువుని ఎవరు చూశారు? శిష్యులు. ఎంతమంది? 2 శిష్యులు. ఎవరు వాళ్ళు? అమ్మా పేతురు, యోహాను. అమ్మాయి శిష్యులు 10 మంది శిష్యులు. అమ్మో, ఇది పునరుద్ధాన దినమే. మొట్టమొదట మగ్దలేని. ఒక మాటను మీ ముందే ఉంచుతా, మీకు తెలిసిన మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారం తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. చాలండి. మొట్టమొదటి ఎవరు కనపడ్డారంటే మగ్దలేని మరియ కనపడ్డాడు. రెండోది ఎవరు కనపడ్డాడంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చిన కొందరు స్త్రీలు కనపడ్డాడు. అందరికంటే పెద్ద ఆయన ఉన్నాడు. ప్రభు లేచాడా లెగలేదా అనే సందేహంతో. ఎవరైనా ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని. మూడవ ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు ప్రభు అంటే మొట్టమొదట మగ్దలేని మరియకు, రెండవది కొందరు స్త్రీలైన వారికి, మూడవది సీమోను పేతురు. పేతురు గారికి మూడోసారి. పురుషుల స్థానం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 3వ స్థానంలో వచ్చింది. ఏమంటే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లేడీస్కి ఎందుకు వెళ్ళింది? పేతురు కంటే గొప్ప విశ్వాసం వెళ్ళదు ఏమీ లేదండి. పురుషులు చెప్తే గుప్చాప్ సంబార్ గుడ్డి. ప్రభు లేచాడు, యేసయ్య కాపాడు దీవించు, ఆమేన్ ప్రభా, క్రీస్తు లేచను, హల్లెలూయా అని చెప్పి సైలెంట్ గా మేడగదిలోకి వెళ్ళి కూర్చుంటారు. అదే మరి అనుకో సీక్రెట్ అంటే చాలు రివీల్ అయిపోవటానికి. క్రీస్తు పునరుత్థాన వార్త తెలియపరచాలి అంటే స్త్రీల కంటే ఆ కాలంలో పెద్ద బీబీసీ లేదు. అందుకే మొట్టమొదట మగ్దలేని మరి కనబడ్డాడు, తరువాత స్త్రీలైన వారి కనబడ్డాడు, తరువాత సీమోను పేతురు కనబడ్డాడు. చివరిగా 4వదిగా ప్రభు ఎవరి కనబడ్డాడు అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ అధ్యాయం 15వ వచనము. లూకాసు వార్త 24వ అధ్యాయం 15. జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి.
చదువు తల్లి. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. వారితే వారు ఆయనను గుర్తుపట్టలేదు కనుక. చాలండి. 4వ ప్రత్యక్షత పునరుద్ధాన దినమునే. ఎమ్మాయి మార్గములో నడుచుచున్న క్లోఫాకి రెండో వారు ఎవరండి? ఇక్కడ రాశారు మొదటి పేరు. 2 శిష్యులు ఎవరు? ఈ సువార్త రాశాడు చూడండి. ఓ థియోఫిలా, యేసు గురించి, ఈయన యేసు ప్రభు శిష్యుడు కాదు, వైద్యుడైన లూకా. కానీ యేసు యొక్క పునరుద్ధాన మహిమను చూచినవాడు. యేసు ప్రభు చెప్పాడే, లూకా రాశాడే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు ఈ లోకములో సంచరించుచు అనేక దైవ రాజ్య ప్రమాణములను చూపి, అనేకమైనటువంటి రుజువులను చూపి తాను సజీవుడని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని లూకా రాస్తూ, రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే లూకానే. ఈయనంటాడు, ఆయన వారితో నడుచుచున్నను, వారి కళ్ళు మూయబడిను గనక వారాయనను గుర్తించలేదు. ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయములు మండుచు ఉన్నాయి, కానీ గుర్తించలేదు. ఇన్ని ప్రమాణాలు చూపాడు. మళ్ళీ ప్రమాణాలు జ్యోతి ఇంకో గంట అయిపోతుంది. రొట్టెలు విరచగానే ప్రభు యొక్క పస్కా పండుగ దృశ్యం జ్ఞాపకం వచ్చిందంట. అప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. ఆయన వారి మధ్య నుండి అదృశ్యుడయ్యాడు. అందుకేనండి లూకా ఆయన జన్మము మొదలుకొని ఆయన మరణము, పునరుద్ధానము తరువాత ఆయన ఆరోహణము, పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట, అపోస్తలులు చేసిన కార్యముల గురించి రాశాడు. క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవములో లూకా ఒక సాక్షి. 4వదిగా ఎమ్మాయి మార్గపు శిష్యులు. 5వది ఎవరు కనపడ్డాడు? చివరిగా 5వదిగా ప్రభు ఎవరు కనపడ్డాడు అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున చదువు తల్లి. ఏమండి టైం ఎంత అప్పుడు చూసారా? మరియమ్మేమో తెల్లవారుజాము, స్త్రీలైన వారేమో ఇంకను తెల్లవారుచు ఉండగా, ఆమెమో ఇంకనూ చీకటిగా ఉండగా, వీళ్ళేమో తెల్లవారుచుండగా, తరువాత పేతురు గారు, తరువాత మధ్యాహ్నము ఎమ్మాయి శిష్యులు, సాయంకాలమున శిష్యులైన వారు. ఎంతమంది? ఎంతమంది? ఎంతమంది వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 10 మంది. చదువు బంగారు తల్లి. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు, మేడ గది తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. సారండి. మరి ఒక రుజువు, తాను పునరుద్ధానుడు, తాను సజీవుడు అని చెప్పడానికి యేసు వచ్చాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నారంటే అసమాధానమైన స్థితిలో ఉన్నాడు. భూతము తమ యొద్దకు వచ్చినని భయపడ్డారంట ప్రభువుని చూసి. వెంటనే ప్రభు అంటున్నాడు, నా ప్రక్క, నా చేతులలో గాయములను చూపి, అనేక ప్రమాణములను చూపి. 5వ ప్రత్యక్షత 10 మంది శిష్యులైన వారికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దైవజనుని మాట, పునరుద్ధానము క్రీస్తుకు వేదన. క్రీస్తును కలుసుకోవడానికి ఎవరూ రాలేదు.
వచ్చిన వారు క్రీస్తును ఎత్తుకుపోయారేమో చూడడానికి వచ్చారు. వచ్చిన వారు మృతుడైన సజీవుడైన వాడిని మృతులలో వెతకడానికి వచ్చారు. వచ్చిన వారు ప్రభు లేచాడా ఎత్తుకుపోయారనే సందిగ్ధములో ఉన్నాడు పేతురు. ప్రభువు గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ ప్రభువును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ప్రభువే వస్తే భూతమంటున్నారు. దైవజనులు అన్నారు, ఈ పునరుద్ధాన విజయ దినమున క్రీస్తు హృదయమును ఆనందపరిచే వారి స్థితిలోనూ ఉన్నావా? ఈ పునరుద్ధాన విజయ దినమున ప్రభువును ఆనందపరచుచు, ప్రభువుతో క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును అని ప్రభువును స్తుతించగలిగిన స్థితి ప్రభు మనెల్లరకును దయచేయును గాక. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మంచి నేలను పడిన విత్తనము వలె పునరుద్ధాన మహిమ సంగతులను మా అంతరంగములో ముద్ర వేయుమని, పునరుద్ధానుడుగా, విజయశీలుడుగా, విజయనాథుడిగా మా మధ్యకు దిగి వచ్చి ఉన్న అద్వితీయుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. మనందరూ లేచి నిలబడి